మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ మాటలన్నది ఎవరు అనంటే జకరయ ఎలిజబెతుల కుమారుడైనటువంటి యోహాను ఈ మాటలు తెలియజేశారు. ఆయన పరలోక రాజ్యము సమీపించున్నది మనసు పొందుడని యూదయ అరణ్యములో ఆయన ప్రకటించుచూ ఉండగా ఆయన దగ్గరికి యూదయ, సమరయ పరిసర యోర్దాన్ నదీ ప్రవాహ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వస్తూ ఆయన దగ్గర పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. వారిలో పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఈ శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు, దేవుని వాక్యము తెలిసినటువంటి వారు. అయితే వారిది నామకార్థమైనటువంటి స్థితి వాళ్ళలో కనబడతా ఉన్నది. వాళ్ళలో అందరూ వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈయన ప్రవక్త అయి ఉండవచ్చు అని చెప్పి వారు కూడా ఆయన దగ్గరికి వచ్చి కొందరు బాప్తీసం కూడా తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి అని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత సంబంధమైన కార్యక్రమములలో, ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమములలో పాలు పంపులు పొందేటటువంటి వారిగా, ఆచార వ్యవహారాలు జరిగించేటటువంటి వారిగా వారు ఉన్నారు. కానీ వాళ్ళలో మంచి ఫలములు అనేటటువంటివి వాళ్ళలో కనిపించట్ల. ప్రేమ, రాత్రి దైవజనులు చెప్పినట్లుగా ప్రేమ అనేటటువంటిది, కనికరం అనేటటువంటిది వాళ్ళల్లో కనిపించట్ల. అందుకనే మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి అని దేవుని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. చెబుతూ ఆయన ఇలా అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూసారా, మనం అనుకుంటాం నీటి బాప్తీసం తీసుకున్నాము, మారు మనసు పొందాము అని మనం అనుకొనవచ్చు. కానీ నాటబడినటువంటి నీవు ఫలించాలి అనేటటువంటి అనుభవంలో కూడా ఉండాలి. అలా లేకుండా ఏదో
అందరూ తీసుకుంటున్నారు కాబట్టి బాప్తిసం నేను కూడా తీసుకున్నాను, పరలోక రాజ్యం పోవటానికి ఇంతవరకు సరిపోతుంది అని అనుకోవటానికి వీల్లేదు. ఇక్కడ యోహాను చెప్తా ఉన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. చూసారా, ఫలాలు కూడా రకరకాలు ఉంటాయి. ఫలాలు కూడా రకరకాలైనటువంటి ఫలాలు ఉంటాయి. అది వారి యొక్క ప్రవర్తనను ఆధారం చేసుకొని వారి యొక్క ప్రవర్తన ఫలము అనేటటువంటిది అర్థమవుతుంది. అందుకనే ఆయన చాలా కఠినంగా ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూసారా, చెట్టు మాత్రమే ఎదిగితే కుదరదు, ఆకులు మాత్రమే ఉంటే సరిపోదు. కారు ద్రాక్షలు కాస్తే అది దేవునికి మనుషులకు ఇష్టంగా ఉండదు. అది మంచి ఫలాలు ఫలించాలట. అందుకనే ప్రభువారు కూడా ఇలా అంటున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17, 18, 20 వచనాల వరకు మనం చూస్తే, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింప నేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రియమైనటువంటి వారలారా, యోహాను చెప్పినటువంటి మాటలను ఇక్కడ ప్రభువారు కూడా వాటిని బలపరుస్తూ ఆయన ఈ మాటలు అంటున్నాడు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును. చూడండి, మంచి చెట్టును గురించి మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. ఎవరా మంచి చెట్టు? తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మధ్యలో నుంచి చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. చూడండి, వాళ్ళ అవ్వ అయినటువంటి లోయలో మొదట ఆ ఫలం ఉన్నది. తర్వాత ఆమె యొక్క కుమార్తె అయినటువంటి నీ తల్లి అయిన యునీకేలో కంటే ఆయన తల్లిలో కూడా ఆ యొక్క ఫలము వసించిందంట. అలాగే పౌలు, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతిలో కూడా ఆ ఫలాన్ని చూస్తూ ఉన్నాడు. చూసారా, ఇది మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. చూడండి, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలనే ఫలిస్తుంది. చూడండి, అందుకనే ప్రభు చివరేమన్నారు? చెట్టు మంచిదైతే దాని ఫలములు కూడా
మంచివే అని ఎంచండి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ తిమోతి యొక్క వరుస చూసినప్పుడు, ఆ క్రమం చూసినప్పుడు, ఆ చెట్టును చూసినప్పుడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యునీకేలోనూ వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, దైవజనులు వాళ్ళ అవ్వలో చూశాడు, వాళ్ళ తల్లిలో చూశాడు, వాళ్ళ మనమడైనటువంటి తిమోతిలో కూడా చూస్తున్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా ఇదే ఆలోచించాలి. రాబోయే మన తరమునకు, రాబోయేటటువంటి తరమునకు మనము మంచి ఫలములు ఫలించేటటువంటి వారిగా చూడండి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడండి, 15-19 అనుకుంటాను. 15వ అధ్యాయము మొదటి యోహాను సువార్త. మీ ఫలములు నిలిచి ఉంటాయి అన్నట్టుగా ఉంటుంది చూడండి. అక్కడ 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువే మనలను ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఆయన లోకములో నుండి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలుచుకున్నాడు అనంటే, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి జీవితంలో, వాళ్ళ తల్లి జీవితంలో, వాళ్ళ అవ్వ జీవితంలో, మొదట అవ్వలో ఆ విశ్వాసం ఉన్నది, ఆ ఫలాలు ఉన్నాయి. తల్లిలో ఆ యొక్క విశ్వాసం ఉన్నది, ఆ ఫలాలు ఉన్నవి. చూడండి ప్రియా దేవుని సంగమా, పౌలుకు శిష్యరికము చేసినటువంటి తిమోతిలో కూడా ఆ గుణలక్షణములు, ఆ మంచి ఫలములు ఆయనలో ఉన్నవి. చూడండి, ఇక్కడ 3 తరముల వరకు కూడా ఆ ఫలాలు ఫలిస్తానే ఉన్నాయి. 3 అవ్వతరము, తల్లి తరము, తండ్రి తరము, మనమడి తరము వరకు కూడా ఆ యొక్క ఫలములు అనేటటువంటివి ఫలిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, మనము మన విశ్వాస విషయములో, ఫలముల విషయములో మనతోనే ముగియాలి. నా వచ్చు తరముతో నాకేం పని, నా బిడ్డలతో నాకేం పని, నా మనమళ్ళతో మనమరాండ్లతో నాకేం పని అన్నట్టుగా నీవు ఉండకూడదు. నీవు భక్తి చేస్తే మొదట నీవు ఫలించాలి, ఫలభరితంగా జీవించాలి. ఆ ఫలాలు వచ్చు తరానికి విడిచిపెట్టాలి. ఆ ఫలాలు వచ్చు తరానికి విడిచిపెట్టాలి. ప్రియ దేవుని సంగమా, చూడండి, నేటి దినములలో అది కనపడట్లా. ఆ ఫలములు ఉంటే చూడండి, కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి.
ఆరంభములో దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబంలో పెద్దలైనటువంటి వారు తమ బిడ్డల విషయమై జాగ్రత్త వహించట్లేదు. తమ సంతానం విషయమై, వారి సంతానం విషయమై జాగ్రత్త వహించట్లేదు. చూడండి, హిజ్కియా అనేటటువంటి ఒక ఆయన, దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచి ఆయనకు మరలా 15 సంవత్సరాలు ఆయుష్నిస్తే ఆయన చూడండి చెయ్యకూడనిది అటువంటి దాన్ని ఆయన చేశాడు. ఎందుకు? తను బాగుపడిన తర్వాత ఆయనను పరామర్శించటానికి వచ్చినటువంటి తాలూకు వారికి ఉన్నవన్నీ కూడా విరోధికి చూపించాడు. అందుకు దేవుని ఉగ్రత ఇలా వస్తుంది అనంటే ఆయన ఏమంటాడు అనంటే, నా దినములలో రావట్లేదు, నాకు అంతే చాలును అంటున్నాడు. అదేమిటి అంటే, నీ కుమారుడు ఎలా పోయినా నీకేమి ఇబ్బంది లేదా? నీ మనమల్ల సంతానము ఎలా పోయినా నీకు ఇబ్బంది లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అప్పుడు ఏమనుకుంటారు? చెట్టును చూసి దాని ఫలమును మనము లెక్కేయాలి. గమనించారా? చెట్టును చూసి దాని ఫలమును మనము గుర్తించాలి అని అంట. చూడండి, నా దినములలో రాకపోతే నాకు అంతే చాలు, తర్వాత ఏం జరిగితే మాత్రం ఏమిటి? లేదు ప్రియమైనటువంటి వారులరా, ఇప్పుడు నేను భక్తిగా జీవిస్తున్నాను అనుకుందాం. ఒకవేళ రేపటి దినాన నా బిడ్డలు తప్పుదారి పట్టారనుకోండి, నా భక్తిని లెక్కేస్తారు, నా భక్తిని కూడా లెక్కేస్తారు. అందుకనే నేను మారు మనస్సు పొందిన తర్వాత దేవుని సన్నిధిలో బహుగా ప్రలాపించి, బహుగా కన్నీరు కార్చి, నాకు బిడ్డలు పుట్టకముందే, గర్భములో బిడ్డలు పడగానే నేనేం చేశాను అంటే, లోతుగా దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. నేను చేసినటువంటివి అజ్ఞాన దశలో చేశాను కాబట్టి ఆ అజ్ఞాన దశలో చేసినవి చూసి చూడనట్టుగా పోతానన్నావు కదా ప్రభువా, అందుకనే నా యొక్క పాపములను క్షమించు, నా పుట్టబోయే సంతానానికి ఆ పాపములు అంటకుండా చెయ్యి అనేటటువంటి ప్రార్థన నేను ఎక్కువగా చేసేవాడిని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. కొంతమంది మారు మనస్సు ఎలా ఉంటుంది అనంటే, గత సంబంధమైనవి ఒప్పుకోవలసినటువంటి పని లేదు అని అనుకుంటారు. చూడండి ప్రియమైనటువంటి వారులరా, నీ చెట్టులో వాడిపోయినటువంటివి, కుళ్ళిపోయినటువంటివి కత్తిరించకపోతే, వాటిని కట్ చేయకపోతే నువ్వు ఏపుగా ఎలా పెరగగలవు? ఏపుగా నువ్వు ఎలా ఎదగగలవు? ఎలా నీ జీవితంలో నుంచి ఆత్మ సంబంధమైన ఫలములు వస్తాయి? ఎలా నీ బిడ్డలు మంచివాళ్ళుగా ఉంటారు? నీ స్వభావము నీ బిడ్డల్లో కనబడతా ఉన్నది అనంటే, నువ్వు లోతుగా నీ పిల్లల విషయమై, నీ పాపముల విషయమై నువ్వు లోతుగా పశ్చాత్తాపడలేదు. లోతుగా నిన్ను నీవు వాక్యం అనేటటువంటి కత్తెర చేత నిన్ను నీవు కట్ చేసుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించునట్లును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన? ఎందుకు నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు నడిపించాడు? ఏదో స్తబ్దుగా ఉంటావనే? మారు మనస్సునకు తగినటువంటి ఫలములు అవసరం లేదా? మారు మనస్సునకు తగినటువంటి ఫలాలు నీలో నుంచి రావాలనేటటువంటిది లేదా?
ఎందుకు నీవు భక్తి జీవితం జీవిస్తా ఉన్నావు? ప్రియ దేవుని సంగమా, ఇంకా నీలో కాని ఫలములు కనబడతా ఉన్నవి అంటే నీవు సరిగా కత్తిరించుకోవలసినటువంటి స్థితిలో వాక్యం అనేటటువంటి కత్తెర చేత నీవు కత్తిరించుకోలేదేమో. జాగ్రత్త. నీలో పొడసూపుతా ఉన్నవి నీ పిల్లలలో కూడా పొడసూపుతా ఉన్నాయి. నువ్వు ఫలించకపోతే, ఫలభరితమైన జీవితం లేకపోతే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, నిష్ప్రయోజనం అయిపోతుంది నీ భక్తి. నా గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండములో వేయబడుతుంది అని అన్నాడు. నీ భక్తి అంతా నిష్ప్రయోజనం. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే ప్రియమైనటువంటి వారులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయములోనికి రండి. 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుంచి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్షతోటను నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నీకు ఒక సత్తువ కలిగినటువంటి సంఘమునిచ్చి ఉండవచ్చును. చూడండి, నీలోనున్నటువంటి అన్నిటినీ వేరి పారవేసి ఉండవచ్చును. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఆయన నీ కోసం బురుజు కట్టించాడట. సంఘాన్ని నీకోసము కావలిదారుని పెట్టాడంట. నీ కొరకు దానిని కాచేటటువంటి వాడిని పెట్టాడంట. దానికి ఎరువు వేయవలసిన సమయంలో ఎరువు వేశాడు, నీరు పెట్టవలసిన సమయంలో నీరు పెట్టాడు. కానీ కారు ద్రాక్షాలు కాసినాయంట. చూడండి, చివరికి ఫలములు వచ్చే సమయానికి చూచినప్పుడు ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఆ ఫలములు రుచి చూచినప్పుడు అవి కారు ద్రాక్షలు కాసినవట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు ఒక క్రమమైనటువంటి సంఘములో ఎదుగుతున్నప్పటికీ, నీకు విస్తారమైనటువంటి వాక్యమనే నీరు పోయబడుతున్నప్పటికీ, అప్పుడప్పుడు జీవకూటములు ఇలాంటివి పెట్టి క్రొత్త సేవకులను తీసుకొని వచ్చి నీ కొరకు ఎరువు వేస్తున్నప్పటికీ కూడా ఎందుకు నీలో ఫలములు, సరైనటువంటి ఫలములు లేవు? దేవుణ్ణి నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తివిగా ఉంటా ఉన్నావు. నిన్ను కాచేటటువంటి కాపలాదారుని, కావలి వాణ్ణి నీవు నిరుత్సాహపరిచేటటువంటి వానిగా ఉన్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, ఒక ఆయన ఇష్టానుసారముగా జారత్వములో తిరిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తర్వాత ఏదో దేవుని నమ్ముకున్నాడు. ఆయన వివాహము కూడా చూడండి ఎందుకు నమ్ముకున్నాడు? విస్తారంగా తిరిగాడు. కానీ ఆయన కోరుకున్నాడంట, ఏమని? నాకు ఇలాంటి స్త్రీ కాదు, యోగ్యురాలైనటువంటి మారు మనస్సు పొందిన స్త్రీ కావాలి. చూడండి, ఈయనేమో చెడిపోయినటువంటి వాడు, ఈయనేమో తప్పిపోయినటువంటి వాడు, కాని ఫలములు ఫలించినటువంటి వాడు. అలాంటి ఈ వ్యక్తి యోగ్యురాలైన కన్యక కావాలట ఆయనకి.
చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాగే మరి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. తను కూడా అంతగా పరిశుద్ధత లేనటువంటి స్త్రీ. వారిద్దరికి పుట్టిన బిడ్డలట కాలక్రమేణా బహుగా చెడిపోయినటువంటి వారిగా ఉన్నారట. చూడండి, చెట్టు మంచిదైతే కాయలు మంచి అవుతాయి. వాటి చెట్టు వలన అంటే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడైనా క్రీస్తు రక్తముతో నీవు సరిగా కడగబడితే, లోతుగా నిన్ను నీవు తగ్గించుకుంటే, లోతుగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడితే, చూడండి నీలో పనికిరాని తీగలనన్నీ నీవు కత్తిరించుకుంటే, పనికిరాని వాడిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్న నీకున్నటువంటి ఆ కొమ్మలను నీవు తీసివేసుకుంటే, చూడండి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. దేవుడు క్షమిస్తాడు, నిన్ను కడిగి వేస్తాడు. కానీ మారు మనస్సు పొందిన నీలో ఆ పాతవి ఒప్పుకోవాలన్న గ్రహింపు నీలో లేదా? ఎందుకు నీ జీవితము పడుతూ లేస్తూ ఉన్నది? ఎందుకు నీ బ్రతుకు నువ్వు పడుతూ లెగుస్తూ ఉన్నావు? ఇంకా నీలో ఆ పాపపు పాత స్వభావము క్యాన్సర్ లాగా అప్పుడప్పుడు పొడసూపుతా ఉన్నది. కారణం ఏమిటి? నీ కాయలు ఎందుకు సరిగా ఉండట్లా? జాగ్రత్త. నీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, నీవు బిడ్డల భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది. నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతిలో. నువ్వు కాని పనులు చేస్తే, వాటిని సరిగా ఒప్పుకోకపోతే నీ బిడ్డల జీవితంలో పడతాయి. అరే, ఇతను మారు మనసు పొందాడే, ఈమె మారు మనసు పొందినదే. లేదు ప్రియమైనటువంటి వారలారా, చూడండి అపవిత్రమైనటువంటి చెట్టు నుండి అపవిత్రమైన కాయలే వస్తాయి. చూడండి, ఇక్కడ దేవుడు ఎదురు చూశాడు. ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షావళిని తీసుకుని వచ్చాడు. దానికి ఒక కొండ స్థలమును చూచాడు. దానిని చదును చేశాడు. దాంట్లో ఉన్న రాళ్లను గచ్చ పొదలన్నిటినీ ఏరివేశాడు. సత్తువ కలిగిన భూమిగా చేశాడు. దానిని అక్కడ నాటాడు. దానికి ఎరువు వేశాడు. దానికి నీరు పెట్టాడు. ఫలములు వచ్చే సమయానికి అవి కారు ద్రాక్షల్లాగా ఉన్నాయి. అయ్యో, ఎంత బాధేస్తుంది యజమానికి, ఎంత బాధేస్తుంది కాపలాదారునికి, ఆ వ్యవసాయదారునికి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విను వాక్యం విను, అటు ఇటు దిక్కులు చూడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎంత బాధేస్తుంది. అయ్యో, వీళ్ళ కొరకేనా మోకరించి ప్రార్థన చేసినది? వీళ్ళ కొరకేనా కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వారి ఆత్మల విషయమై ప్రార్థన చేసినది అని కావలివానికి బాధేస్తుంది. నిన్ను చీకటిలో నుండి వెలుగులోకి నడిపించినటువంటి ఆ దేవునికి కూడా బాధేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే కారు ద్రాక్షలు కాసేవారిగా మనం ఉన్నామా? చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చూస్తే ఇక్కడ కూడా అసలు కాయలే కనిపించట్లేదంట. ఒకసారి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము,
అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఎన్ని సంవత్సరాలైంది ఈ సంఘములో దేవుడు నిన్ను నాటి? ఇంకా నీవు ఆరంభములోనే ఉన్నావా? వేసినప్పుడు ఏ విధముగా ఉన్నావో, ఏ విధముగా పెరిగావో, కానీ ఆ కాపు కాలము వచ్చినప్పుడు, యజమాని వచ్చి చూచినప్పుడు నీలో 3 ఏళ్ల నుంచి గమనించాడంట, ఈ చెట్టు వచ్చే సంవత్సరం ఫలిస్తుందేమో, పై వచ్చే సంవత్సరం ఫలిస్తుందేమో, ఈ సంవత్సరం ఫలిస్తుందేమో అని వేచి చూచాడట. ప్రియమైనటువంటి వాళ్ళ అది నాటబడి 3 ఏండ్లే కాదు, ఎక్కువే అయ్యుండొచ్చు. కానీ ఫలం వచ్చే టైం ఒకటి ఉంటుంది కదా, ఫలం వచ్చేటటువంటి టైం ఒకటి ఉంటుంది. ఆ టైంలో చూడండి, దేవుడు యజమాని ఆ తోటమాలి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నేను 3 ఏండ్ల నుంచి వచ్చి చూస్తూ ఉన్నాను, ప్రతి సంవత్సరము దీనిలో నుంచి ఏదైనా ఫలములు వస్తాయేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ ఫలము ఏమీ కనిపించట్లేదు. ఎందుకు? దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనో, ఎందువలన దీనికి నీళ్లు పోయాలి, వెరువు వేయాలి, ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోతుంది, దీన్ని నరికించి వేయమనంటే తోటమాలి పాపం పెంచిన ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఓర్చుకోనండి, నేను మరలా దాన్ని త్రవ్వుతాను, చుట్టూ పాదు చేస్తాను, నీరు పోస్తాను, ఇదిగో నా ఉజ్జీవ కూటములు పెట్టి ఎరువు వేపిస్తానయ్యా, అప్పుడైనా ఫలిస్తుందేమో చూద్దాము అయ్యా. చూడండి, ఎందుకనంటే తాను ఏర్పరచుకున్నటువంటి సేవకుని బట్టి దేవుడు విజ్ఞాపన ఆలకించి దానిని సహించి చూడండి సరే కానివ్వమని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎన్నేళ్ళైంది ఈ సంఘములో నీవు నాటబడి? 16 సంవత్సరాలైనదా, 17, 18 సంవత్సరములైనదా, లేకపోతే కొందరు 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు. ఏవి ఫలములు ఏవి? ఫలభరితమైనటువంటి జీవితం ఏది? నిన్ను చూచి ఎవరైనా సంఘానికి వచ్చారా? నిన్ను చూచి ఎవరైనా నీ ఫలములు కోసుకోవటానికి ఇష్టపడతా ఉన్నారా? లేకపోతే అయ్యో వాళ్ళు మందిరమునకు వెళుతున్నారు కానీ వాళ్ళలో కారు ద్రాక్షలే కనబడుతున్నాయి అనుకుంటున్నారా? అయ్యో వాళ్ళు మందిరమునకు వెళుతున్నారు, కాయలు లేవు, ఇదిగో ఆకులు మాత్రమే ఉన్నాయి అని అనుకుంటున్నారా? ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండములో వేయమంటున్నాడు ప్రభు. యోహానేమో చెప్తా ఉన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని అన్నాడు. యేసు ప్రభు వేసేస్తానన్నట్టుగా చెప్పేసేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ ఫలములు ఎలా ఉంటా ఉన్నాయి? ఆకులు మాత్రమే ఉంటా ఉన్నాయా? ఆకుల కోసమా యజమాని తోటమాలి నిన్ను నాటినది? దేవుడు నిన్ను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను తీసుకొని వచ్చినది. అడవి ఒలివ చెట్టుగా ఉన్న, అడవి ద్రాక్షగా ఉన్న నిన్ను తీసుకొని వచ్చి మంచి ద్రాక్షలో నిన్ను అంటుగట్టి, మంచి ఒలివాలో నిన్ను అంటుగట్టి, నీలో ఉన్న శాపగ్రస్తమైనవి తీసి, నీలో ఉన్నటువంటి పాప సంబంధమైనవి తీసి, చూడండి, అందుకని మారు మనస్సు పొందినప్పుడే లోతుగా నీవు త్రవ్వుకోవాలి. నీ అంతరంగాన్ని బహులోతుగా త్రవ్వుకోవాలి. ఏంటి త్రవ్వుకోవటం? వాక్యం అనేటటువంటి ఖడ్గముతో నీవు వాక్యము వినబడతా ఉన్నప్పుడు వాక్యమునకు నీవు పెడచెవి పెట్టకుండా
అయ్యో నాలో ఈ పాపం ఉన్నది కదా, ఈ దొంగతనం అనే వేరున్నది కదా, ఈ జారత్వం అనే వేరున్నది కదా, ఈ వ్యభిచారం అనే వేరున్నది కదా, ఈ లోకాన్ని అమితముగా ప్రేమించేటటువంటి ఆ వేరు ఉన్నది కదా, లోకమును పాపమును ప్రేమించేటటువంటి ఆ వేర్లు ఈ రూట్స్తో సహా నాలో పెరికి వేయబడాలి. దాచిపెట్టుకుంటున్నావా? దాచిపెట్టుకున్నావు కాబట్టి అవి పాచిపోయినాయి. అవి మరలా క్యాన్సర్ వలె పొడసూపుతా ఉన్నాయి అప్పుడప్పుడు. జాగ్రత్త ప్రియ సంగమా. ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, యజమానుడు చెప్తున్నాడు, ఆ తోటమాలు చెప్తున్నాడు ఏమని 8వ వచనం, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఈ సంవత్సరము కూడా మరి ఒక దయా కిరీటమును దేవుడు నీకు ఇచ్చాడు, మరి ఒక నూతన సంవత్సరమును దేవుడు నీకు ఇచ్చాడు. నీవు బ్రతికున్నావంటే నీ ఆరోగ్యం అనుకుంటున్నావేమో, బ్రతికున్నావంటే నీ శక్తి అనుకుంటున్నావేమో, నీ బలం అనుకుంటున్నావేమో. లేదు, దేవుని యొక్క దయ. చూడండి, దేవుని సేవకులు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుటను బట్టి, ప్రభువా ఈ సంవత్సరము 2026 సంవత్సరము కూడా దయ ఉంచి వారి ఎడల జాలి చేసుకొని వారి ఎడల కృప చూపి, అయ్యా కొట్టివేయకుండా నరికివేయకుండా, ప్రభువా నరికివేయకుండా, అగ్నిగుండానికి వెళ్ళకుండా ఈ ఒక్కసారి సంవత్సరము కూడా దయ ఉంచు ప్రభువా. లేని ఎడల ఇవి ఫలింపకపోయిన ఎడల నువ్వు అలాగే చేద్దువు. కానీ దేవుని సంగమా, అనాలోచితముగా వాక్యం వినకండి, అనాలోచితముగా ఈ వాక్యాన్ని నిర్లక్ష్యముగా ఎంచుకొనకండి, ఇదేదో అలవాటుగా ఈ వాక్యాన్ని వినిపోమాకండి. నీ జీవితంలో ఫలములు రావాలి. చూడండి, తిమోతి యొక్క అవ్వలో ఆ విశ్వాసము, ఆ ఫలమున్నది. తిమోతి యొక్క తల్లిలో ఆ యొక్క విశ్వాసము, ఆత్మ ఫలము ఉన్నది. ఇదిగో ఆ తిమోతిలో కూడా ఆ విశ్వాసము, ఆ ఫలము ఉన్నది అని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, దేవుని సేవకుడు కూడా నీ భక్తి మీద సర్టిఫై చేయాలి. నిన్ను నమ్మగలడా దేవుడి సేవకుడు? నువ్వు ఆయన నమ్మట్లేదు, ఆయన నిన్ను నమ్మట్లేదు. ఇది సత్యం. నువ్వు ఆయన నమ్మట్లేదు. నాకు యేసుప్రభు ఉంటే చాలులే అనుకుంటున్నావు. ఎలా? యేసుప్రభువే చెప్పాడు ఏమని, నిన్ను నమ్మనివాడు నన్ను నమ్మడు, నన్ను నమ్మనివాడు నన్ను పంపిన తండ్రిని కూడా నమ్మడు. నువ్వు ప్రారంభము దేవుని సేవకుని ద్వారా నడిపింపబడ్డావు. దేవుని పరిచయం చేసినటువంటి ఆయన, నువ్వు ఆయన నమ్మకపోతే యేసు ప్రభు నిన్నెలా నమ్ముతాడు? ప్రభువా మా సేవకుని నేను నమ్మనయ్యా. నీ సేవకుడు ఏమన్నా కాని పనులు ఏమైనా చేస్తూ ఉన్నాడా? వాక్య విరుద్ధమైనవి ఏమైనా చేస్తూ ఉన్నాడా? కాని నడతలు ఏమన్నా నడుస్తూ ఉన్నాడా? విశ్వాస సంబంధమైనవే కదా, ఆత్మ సంబంధమైనవే కదా నీకు గుర్చుకుంటున్నవి కాబట్టి నీకు మంచోడు కాకుండా పోయాడా? దేవుని సంగమా వినండి, నిన్ను నమ్మనటువంటి వాడు నన్ను నమ్మడు, నన్ను నమ్మనటువంటి వాడు నన్ను పంపిన వాడిని కూడా నమ్మడు. జాగ్రత్త, ఈ సత్యం యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నేను చెప్పేటటువంటిది కాదు. పరస్పరమైనటువంటి ఆ అవగాహన, ప్రేమ, ఆ ఐక్యత, సహకారం నువ్వు ఎప్పుడు ఫలిస్తావు? స్థానిక సంఘ కాపరితో నీవు సహవాసము సరిగా ఉండాలి. ఆయనను నువ్వు ప్రేమించాలి. ఆయనతో ప్రతి విషయం నువ్వు షేర్ చేసుకోవాలి.
నీ బలహీనతలను చెప్పుకొని ప్రార్థన సహకారం కోరుకోవాలి. అంతేగాని నాది నేను ఈదుకుంటాలే, ఆయనకి నేను చెప్పేది ఏంది, ఈదుకో. జాగ్రత్త. ప్రియమైనటువంటి వారలారా, ఎవరు దేవుని సేవకుడు? అయ్యా 2026 సంవత్సరం కూడా ఉంచయ్యా, నేను నీరు పోస్తానయ్యా. సేవకులను పిలిపించి ఉజ్జీవ కూటాలు పెట్టి ఎరువు వేయించి. చూడండి, కొంతమంది చూసారా, విచిత్రం ఏంటంటే ఇక్కడ రోజుకు 3 సార్లు ప్రార్థన చేసి సేవకుడికి చెప్పుకోరు. ఎవరన్నా ఏడ నుంచన్నా ఒకసారి సేవకుడు వస్తాడు, ఆడ పోయి ఏడుస్తుంటారు. ఆ ఏడుపేదో ఏడిస్తే సంఘ సేవకుడితో సహవాసం కలిగి ఉంటే ఏమి ఆయన నిరంతరం మీ కొరకు ప్రార్థన చేస్తాడా? చేయమని చేస్తాడా? ఎవరు? నీ తండ్రి నీ ఆ పిల్లల విషయమై బాధ్యత కలిగి ఉంటాడు. వారి లోటుపాట్లు కలిగి ఉంటారు. వారి ముఖము చూసి వారి ఆత్మీయ స్థితి చెప్పగలిగినటువంటి వాడు ఆత్మీయ తండ్రి. ఎక్కడి నుంచో వాళ్ళను వాక్యము కొరకు తీసుకొని వస్తాం, అక్కడికి వెళ్ళి ముసలి కన్నీరు కోరుస్తాం. అబ్బా వాళ్ళని కూడా పాపం వీళ్ళ సేవకుడు అసలు పట్టించుకోవట్లేదు గామాల, వీళ్ళ సేవకుడు పట్టించుకోవట్లేదు గామాల, ఎట్టికి వదిలేశాడు గామాల. చూడండి, ఎవరు వీరు? ప్రియమైనటువంటి వారులరా, నువ్వు తీగతో, నువ్వు చెట్టుతో నీ తీగ అంటబడితే తప్ప నువ్వు ఫలింపలేవు. నాకు వేరే ఉండి మీరు చేయలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కష్టమైన, నిష్ఠూరమైన, శ్రమైన, ఇబ్బంది అయినా నీవు దేవుని సేవకునితో నువ్వు సఖ్యత కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు ఫలిస్తావు. చూడండి, కావాలంటే మీరు ఆ అనుభవం చూడండి. దేవుని సేవకులతో ఉండేటటువంటి వారు మాకేం ఊడిగం చేయమనట్లా, అవసరమైతే మేమే చేసుకుంటాం. ఈ మధ్యకాలంలో మేమే ఊడ్చుకుంటున్నాం, మేమే వేసుకుంటున్నాం. ఆ పిల్లలు లేనప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు ఆటలకు అటు ఇటు పోతుంటారు కదా చెప్పకుండా. అటువంటి టయాలలో నేను నా భార్య ఊడ్చుకొని ఇదంతా తుడుచుకొని వేసుకుంటున్నాం. ఈ మధ్య శనివారమే వేసేసుకుంటున్నాం. మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇది నా తండ్రి పని, నా దేవుని పని. ఇది నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను చేసుకుంటా, నేను చేయగలను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఎలా ఫలిస్తావు? ఈ 2026 సంవత్సరం నువ్వు ఫలించాలంటే నీ సేవకునితో నీవు ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలా, యేసుక్రీస్తును అంటి పెట్టుకొని ఉండాలా. నేను అదే మొన్న చెప్తా ఉన్నాను వాడికి, అరే మాకు ఫాలోయర్స్గా ఉండొద్దురా, మీరు యేసు ప్రభుకు ఫాలోయర్స్గా ఉండండిరా, ప్రార్థన చేసుకుంటారా, వాక్యం వినండిరా, వాక్యం చదవండిరా అని ఆ పిల్లకాయలకి చెప్తా ఉన్నా. నన్ను ప్రేమించేవాడు యేసు ప్రభును యేసు ప్రభును ప్రేమించేవాడు నన్ను కూడా ప్రేమిస్తాడు. అర్థమైందా? యేసు ప్రభును ప్రేమించేవాడు వాక్యం చదవకుండా ఉంటాడా? యేసు ప్రభును ప్రేమించేవాడు ప్రార్థన చేయకుండా ఉంటాడా? నాకు అభిమానిని సంపాదించుకుంటే నువ్వు ఫలానా ఏదో అంటుంటారు ఈ ఆ మాటలు మనం ఆడకూడదు, కానీ నువ్వు ఏదో అంటారు కదా, నువ్వు అది ఇది అని పొగుడుతారు. కొద్దిగా ఏదన్నా నేను చర్చికి నరకానికైనా పోతా అని అన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త. నన్ను ఎమ్మడి పాస్టర్ గారిని అస్సలు ఒక్క మాట అంటే వీళ్ళు పాస్టర్లు ఫాలోయర్స్, వీళ్ళంతా వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభును ప్రేమించే వాళ్ళు కాదు. యేసు ప్రభును ప్రేమిస్తే పాస్టర్ను కూడా ప్రేమిస్తాడు. పాస్టర్ ఏదన్నా తప్పుదోవ పట్టించేవాడైతే అనుకోవచ్చు, కాదు కదా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ నోటి వెంట ఎలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. అందుకనే మా పాస్టర్ మంచోడు అనే కంటే కూడా యేసు ప్రభు మంచోడు. రండి,
చర్చికి రండి, పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని వినండి, హృదయాన్ని మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోనండి. ప్రియమైనటువంటి వారలరా, చూడండి ఈ దినాల్లో యూట్యూబ్లో ఏం జరుగుతూ ఉందో తెలుసా? వాళ్ళ యేసు ప్రభును బండబూతులు తిడతా ఉన్నా కానీ ఏమనట్లేదు, స్పందించట్లేదు. కానీ మా పాస్టర్ అనేవాడివిరా నువ్వు, వీడు బూతులకు లంకించుకుంటున్నాడు. మా పాస్టర్ని తిడతావురా నువ్వు, తిట్టని ఏమైంది? ఏంది పాస్టర్ని తిడితే ఏమన్నా అయిద్దా? యేసు ప్రభుని తిడితే ఏమన్నా అయిద్ది? జాగ్రత్త. అందుకనే ఎవ్వరు కూడా పాస్టరు దేవుని మాటలు చెబుతున్నప్పుడు సర్వసత్యములోనికి, వాక్యములోనికి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు పాస్టర్ మాట వినొచ్చు, అంతే కదా. పౌలు చాలా చక్కగా చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంతేగాని నీ వ్యక్తిగతమైనటువంటి చూడండి దాని గురించి, నీలో ఏదైనా వాక్యం గురించి దేవుని సేవకులు ఆ వాక్యాన్ని విత్తుతూ ఉన్నప్పుడు అది నీ కుచ్చుకున్నప్పుడు ఈ సేవకుడు మంచోడు కాదు, ఈ సేవకుడు మంచోడే కాదు. ఫలానా స్థలానికి వెళ్తే పాపం ఎప్పుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్బా అసలు ఎంత దీవిస్తాడో. ఎందుకు నేను కోప్పడతాను, ఎందుకు నేను సరి చేస్తాను? నిన్ను ఆయన ఎదుట నిలబెట్టడానికే కదా. ఎలాగైనా చూడండి, దుష్టుడు నిన్ను తిరిగి నిన్ను అపహరింపకుండా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిన్ను నిలబెట్టడానికే కదా. అంతేగాని నువ్వేమన్నా ఆస్తి తీసుకుంటున్నావనే ఏంది? లేదు కదా. బుధవారం రమ్మంటాం కోపమా, శనివారం రమ్మంటాం కోపమా, ఆల్ నైట్కు రమ్మంటాం కోపమా, రెండో శనివారానికి రమ్మంటాం కోపమా, ఎక్కడన్నా స్తుతి కూటం జరిగితే రమ్మంటాం కోపమా? దేవుని వాక్యమే కదా. ఆ దినము సమీపించిన కొలది కూడుకొనుట మానకూడదు, ఒకరినొకరు పురికొల్పుకొనుట మానకూడదు, ప్రేమ చూపుట యందు, సత్కార్యాలు చేయుట యందు ఆసక్తి కనపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి 15వ అధ్యాయము యోహాను సువార్త 5-6 వచనాలను ఒక్కసారి చూద్దాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతును, అవి కాలిపోవును. ఈ సత్యాన్ని మీరు గమనించండి. చూడండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. చూసారా, నిలిచి ఉండటం అంటే ఏమిటి? ఆదివారం బైబిల్ తెరిస్తే మరలా ఆదివారం బైబిల్ తెరిచి మందిరానికి రావటమేనా నిలిచి ఉంటాం? అనుదినం ప్రార్థన అనుభవం ఉన్నదా? అనుదినము దేవునితో సహవాసం ఉన్నదా? పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో నీవు జాగ్రత్త పడుతూ ఉన్నావా? అబ్బే పరిశుద్ధత ఏముందిలేండి. చూడండి, దేవుని యందు నిలిచి ఉండటం అంటే ఏమిటి? అనుదినము నీకు కుటుంబ ప్రార్థన అనుభవం ఉన్నదా? దేవునితో సహవాసం చేసేటటువంటి అనుభవం ఉన్నదా? దేవుని పని చేసే అనుభవం ఉన్నదా? ఆయన తీగలు మీరు. చూడండి, ద్రాక్షావల్లి ఆయన, మనం అంతా తీగలం. ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాం, అంతే కదమ్మా. కట్ చేసి అంటుగా అట్టకుండా ఒకవేళ పక్కకు పెట్టావనుకో, 3 రోజులకి ఏమైపోయింది? ఇది 2వ రోజుకు వాడిపోయింది, 3వ రోజుకి ఎండిపోయింది, 3వ రోజుకి ఏమైపోయింది? ఎండిపోయింది. దేవునితో నీకు సహవాసం లేకపోతే, ఓ సిస్టర్ని అడుగుతా ఉన్నాను, ఆ సిస్టర్ను మొన్న ప్రార్థన చేసేట మోకాళ్ళ మీదే ఉంటే, ఇట్రామ్మా అన్న, కూర్చో అన్న, పరలోక రాజ్యానికి పోతావన్న నిశ్చయిత నీకుందా అని అన్నా. అనగానే మౌనంగా ఉంది.
మౌనంగా ఉంది. ఎందుకో దేవుడు ఆ సహోదరుని చూపించాడు నాకు. ఆ నిశ్చయత నీకున్నదా? అగ్ని కొరకు ఇన్నాళ్ళు నువ్వు భక్తి చేసినటువంటిది, ఇన్నాళ్ళు నువ్వు భక్తి చేసినటువంటిది ఒక దినాన కాలిపోవటానికా? అందుకే ఎందుకు మొత్తుకొని చెప్తున్నావు? కాలిపోకూడదనేనమ్మా నెత్తి నోరు కొట్టుకుని చెప్పేది. నువ్వు కాలిపోకూడదనే, శాశ్వతంగా నువ్వు కాలిపోకూడదనే, నువ్వు ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి, ఆయన జీవము నీలోనికి రావాలి, ఆయన జీవము నీలోనికి రావాలి. చూడండి ప్రియమైనటువంటి వారు, ఏమన్నాడు 5వ వచనములో? ద్రాక్షావల్లిని నేను, తీగలో మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రియ దేవుని సంగమా, భక్తి చేస్తే ఈ 2026 సంవత్సరంలోనైనా దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. మనందరికీ మరొక అవకాశం ఇచ్చారు. మనం ఎరిగిన వారు ఎంతమంది వెళ్ళిపోయారండి? మనం ఎరిగిన వారు మన సంఘంలోనే 3 వెళ్ళిపోయారు. మనం యోగ్యులమని ఉంచారా? వారు అయోగ్యులని తీసుకున్నాడా? లేదు. మరొక తరుణం ఇచ్చాడు నీకు, మరొక సంవత్సరమును, మరొక దయా కిరీటమును ఇచ్చాడు ఆయన. ఆయన కార్యములు నూతన పరచడానికి, నీ యందు నూతన పరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువా, వేరుగా ఉన్నానయ్యా, ఎండిపోయానయ్యా, నన్ను అంటుకట్టయ్యా, ఈ 2026 సంవత్సరం నాకు ఆశీర్వాదకరంగా చేయ్యా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. కీర్తనలు 1వ కీర్తన మనము గమనించినట్లయితే 1వ కీర్తన 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును, అమ్మా సరిగ్గా చదువు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చూసారా, దేవుని వాక్యాన్ని నువ్వు దివారాత్రాలు ధ్యానిస్తూ ఉంటే ఎక్కడ నువ్వు ఎండిపోయేది? నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీవు ఉంటావంట. ఎండిపోవటానికి ఆస్కారం ఉండదు. ఎందుకనంటే నువ్వు జీవపు ఊటతో నీవు ఉంటా ఉన్నావు. జీవపు ఊట పక్కన నువ్వు నాటబడ్డావు. జీవపు ఊటను నీవు గ్రహించుకుంటా ఉన్నావు. ఆయనలో నుంచి నీలోనికి జీవము ప్రవహిస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. ఇప్పటి నుంచైనా బైబిల్ చదవటానికి ఇష్టపడండి. ఆదివారం మాత్రమే తెరవద్దమ్మా. దయవుంచి ఆదివారం పట్టుకురావటానికి ఇష్టపడొద్దమ్మా. ప్రతిరోజు లేవంగానే వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. పడుకోబోయేటప్పుడు చదవండి, ప్రార్థన చేసుకోండి. ఖాళీ సమయాల్లో వ్యర్థమైన వాటికి తావు ఇవ్వక వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. మీలోనికి జీవపు ఊట ప్రవహిస్తుంది. మీరు తగిన కాలమందు ఫలమిచ్చే ఆకు వాడని చెట్టు వలె మీరుంటారు. చూడండి దేవుని యొక్క వాక్యం చూస్తే 37వ అధ్యాయము, కీర్తనలు 37వ అధ్యాయము ఒకసారి చూడండి. కీర్తన 37:35. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోవును. నేను వెతికి తిని గాని వాడు కనపడకపోయాను. సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనుడు ఒక్కొక్కసారి
ఎంతో ఆకులు కలిగి ప్రబలి ఉండినట్లు అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. ఎక్కడ పెట్టినా, ఎక్కడ కాలు పెట్టినా ఏదో అంటారు చూడు, ఏంది పట్టిందల్లా బంగారమే, గారెల బుట్టలో పడ్డాను, రొట్టె విరిగిన, ఇవన్నీ ఉంటాయిలే. చూడండి, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత అంట ఏమనుంది అక్కడ, అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయానంట. వాడు కనిపించట్లేదంట. ఇంకేమన్నాడు భక్తుడు, నేను వెదకితిని కానీ వాడు కనబడకపోయాను. వెదకారంట కూడా, అదే ఇక్కడే ఫలించినట్టుగా ఉండనే, అన్నీ కలిసి వచ్చినట్టుగా ఉండని, ఏడి అనంటే లేడు, వెతకినా కానీ కనపట్లేదంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, భయం కలిగి ఉందాము, భక్తి కలిగి ఉందాం. కీర్తన 52:8 కూడా చూడండి ఒకసారి, గబగబ చూసుకుందాం. కీర్తన 52:8 వచనం. అమ్మా, నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము గమనించినట్లయితే దావీదు అంటున్నాడు, ఎక్కడ నాటబడిన వాడిగా ఉంటున్నాడంటేనా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇలాంటి వాళ్ళు ఎలా వాడిపోతారండి? ఇలాంటి వాళ్ళు ఎలా వాడిపోతారు? ఒలీవ చెట్టు మీరు గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో 4000 సంవత్సరాల నుంచి ఇంకా ఉన్న చెట్లు ఉన్నాయంట. ఏ చెట్టుకు లేనటువంటి ఆ ఆధిక్యత, 1000 సంవత్సరాలు జీవించేటటువంటి ఆ శక్తి దేవుడిచ్చాడు. అందుకనే ఒలీవ చెట్టు నిత్యము అన్ని వాతావరణములలో కూడా, ప్రతికూల వాతావరణములలో కూడా ఒలీవ చెట్టు వలె మనం ఉండాలంట. చూడండి, అందుకనే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. నాకు కలిగిన వాటిని బట్టి కాదు, నిత్యము నేను దేవుని కృప, అర్హత లేని నాకు అర్హత ఇచ్చి ఇస్తున్నాడు కాబట్టి ఆయన కృపయందు నేను నమ్మిక ఉంచుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆలోచించండి ఒక్కసారి. 92వ కీర్తన ఒకసారి చూడండి. 92వ కీర్తన 12-13 వచనాలను చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అబ్బా, దేవుని మందిరము ఆవరణములో వర్ధిల్లుతారంట. ఓ మందిరానికి దూరంగా ఉండేటటువంటి వారలారా, మందిరాన్ని నియామక కూటములను పోగొట్టుకుంటున్నటువంటి వారలారా, ఎందుకు మీ జీవితములలో వర్ధిల్లట్లేదు అనంటే, నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు అనంటే, చూడండి, దేవుని మందిరమును ప్రేమించకపోబట్టి, దేవుని మందిరాన్ని ప్రేమించకపోబట్టి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యాకోబు చెప్తా ఉన్నాడు. ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయము ఒకసారి చూడండి. మొదటి 2 వచనాలు, అలాగే 22వ వచనాన్ని కూడా చూద్దాము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. చూసారా, చివరి దినాన ఆయన ప్రాణం పోయే ముందు తన కుమారులు 12 మందిని పిలిచి ఆయన చెప్తా ఉన్నాడు. తన గత జీవితాన్ని చెప్తా ఉన్నాడు, తర్వాత జీవితాన్ని చెప్తా ఉన్నాడు. పెనూయేలులో దేవునిని సంధించకముందు, దేవుని ముఖదర్శనము చేయకముందు ఆయన కొద్దిగా ఒడిదుడుకులలో పడుతూ లేస్తున్నటువంటి భక్తి జీవితంలో ఆయన ఉన్నాడు.
కానీ ఎప్పుడైతే పెనుయేలులో ఆయనకు ముఖదర్శనము కలిగిందో ఆయన జీవితమే మారిపోయింది. అందుకనే నా కుమారులారా రండి, మీ తండ్రి చెప్పేటటువంటి మాటలు వినండి, మీ తండ్రి చెప్పేటటువంటి మాటలను ఆలకించండి. నా జీవితాన్ని మీకు చెబుతాను. దేవుడు నన్ను ఎలా దీవించాడో, ఎలా ఆశీర్వదించాడో, నా సంతానము ద్వారా భూమి అందంతటా ఏది రీతిగా ఆశీర్వాదం వస్తుందో మీరు రండి వినండి అని చెప్తా ఉన్నాడు. చూడండి 22వ వచనమును కూడా చూడండి. యేసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చూసారా, యేసేపు యాకోబు కుమారుడు ఆయనను గురించి, ఆయనకు వచ్చే ఆశీర్వాదం గురించి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. యేసేపు ఫలించడి కొమ్మ, ఆ ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వచ్చు తరానికి మనము ఏం విడిచిపెట్టాలా? ఆశీర్వాదములను విడిచిపెట్టాలా, దీవెనలను విడిచిపెట్టాలా. అవి ఏ సంబంధమైనవి? దైవ సంబంధమైనవి. కానీ నేటి దినాలలో సేవకులు కూడా ఏం జరుగుతూ ఉందంటే డబ్బు తమ పిల్లల కొరకు స్వాస్థ్యముగా విడిచిపెట్టిపోతా ఉన్నారు. లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి దేవుని పిల్లలకు చూడండి, దేవుడి సేవకుడు కూడా, విశ్వాసులు కూడా ఆయనలో అంటుకట్టబడినటువంటి వారముగా వచ్చు తరానికి మనము చూడండి, తిమోతి నీ అవ్వ అయిన లోయలో, నీ తల్లి అయిన ఇకోనీలో చూడండి, ఈ యొక్క విశ్వాసం ఉన్నది, ఈ ఫలం ఉన్నది నీ యందు కూడా ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నానయ్యా అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, యేసేపు జీవితము, ఆయన సంతానము ఎలా దీవించబడబోతుందో తండ్రి చెప్తా ఉన్నాడు. తను ఎలాగూ దీవించబడ్డాడో చెప్తా ఉన్నాడు. నీ పిల్లలకు నీవు అలాంటి అస్యూరెన్స్ ఇవ్వగలవా? ఏ ఇన్సూరెన్స్ ఇవ్వలేనటువంటి అస్యూరెన్స్. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో మనము దేవునిని ఇచ్చేటటువంటి వారికి ఉండాలి. చూడండి, ఈ బీమా చేయండి, మీరు చచ్చిపోయిన తర్వాత ఇన్ని కోట్లు వస్తుంది. ఎన్ని కోట్లు వస్తే మాత్రం ఏమి? ఆ డబ్బు పెట్టుకొని వాళ్ళు ఎందుకు చెడిపోవాలా? చూడండి, అదే విశ్వాసం మీద పెట్టుబడి పెడితే, దేవుని మీద విశ్వాసం ఉంచితే, అందుకనే చూడండి అమెరికా వాళ్ళు వీ ట్రస్ట్ గాడ్ అంతేనా? డాలర్ మీద ఏం రాస్తాడు? మేము ఈ డాలర్ను కాదు, మేము నమ్మేది దేవుణ్ణి నమ్ముతున్నాం మేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నీ బిడ్డలకు ఏ స్వాస్థ్యాన్ని ఇస్తావనంటే, నువ్వు ఫలించాలంటే, ఫలభరితంగా ఉండాలంటే, వచ్చు తరము ఆశీర్వదింపబడాలనంటే, ఫలించడి కొమ్మగా ఉండాలంటే, గోడల మీద ప్రాకేటటువంటి కొమ్మలుగా ఉండాలి అంటే, అనేకులకు వ్యాపించేటటువంటి కొమ్మలుగా ఉండాలి అనంటే, నువ్వు దేవునికి లోబడేటటువంటి వ్యక్తివిగా, విధేయత చూపించేవాడిగా, ద్రాక్షావళిలో అంటుకట్టబడి నువ్వు ఫలించేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. లేకపోతే ఫలించకపోతే మాత్రం ఏముందంటే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండములో వేయబడును అని చెప్పబడతా ఉన్నది. అగ్నిగుండానికి వెళ్దామా? ఆశీర్వాదకరంగా ఉందామా? మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.